వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో ఫోన్ నంబర్ ఎలా వెరిఫై చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ దాంట్లో ఫోన్ నంబర్ లేదు, కానీ తర్వాత దాంట్లో ఫోన్ నంబర్ వచ్చింది. ఈ ఫోన్ నంబర్ ఇక్కడ ఎలా రప్పించానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా గైస్? ఇక్కడ నేను చేసిన ఒక బిజినెస్ లిస్టింగ్స్లో ఐవీఆర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ అనేది ఒక బిజినెస్ ఉంది. దీంట్లో ఫోన్ నంబర్ అనేది వెరిఫై అవ్వలేదు గైస్. ఇలాంటి ఇబ్బంది ఎవరికైనా జరగవచ్చు. ఫోన్ నంబర్ వెరిఫై అవనప్పుడు వరి అవ్వాల్సిన లేదు. దానికోసం మనం రిక్వెస్ట్ పంపించాలి. రిక్వెస్ట్ పంపించి ప్రూఫ్స్ పంపించాక మన ఫోన్ నంబర్ అనేది వెరిఫై అవుతుంది. 0 to 72 hours లోపు ఫోన్ నంబర్ వెరిఫై అవుతుంది గైస్. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద హెల్ప్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి వచ్చాక కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐవీఆర్ అని టైప్ చేస్తున్నా, వచ్చేసింది. సెలెక్ట్ చేస్తున్నా. ఫోన్ నంబర్ వెరిఫికేషన్ ఓకే అని టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. కాంట్ వెరిఫై మై ఈమెయిల్ ఆర్ ఫోన్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. చేశాక కింద నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేశాక కింద ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ గెట్ హెల్ప్ విత్ వెరిఫికేషన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఇక నా ఈమెయిల్ ఐడి కరెక్టే కాబట్టి నేను కన్ఫర్మ్ చేస్తున్నా. చేశాక ఇక్కడ మన యొక్క అకౌంట్ సరిగ్గా సెలెక్ట్ చేయాలి. ఎస్, ఇది ఐవీఆర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా గైస్. సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ డూ యూ స్టిల్ నీడ్ సపోర్ట్ అని అడుగుతుంది. ఎస్ సెలెక్ట్ చేయండి. ఇది ఆల్రెడీ వెరిఫై అయింది కూడా వెరిఫైడ్ అని వచ్చింది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కాంటాక్ట్ సపోర్ట్ ఉంది కదా, టాక్ టు మీ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి. ఐవీఆర్ సెలెక్ట్ చేశాను. ఫోన్ నంబర్ వెరిఫికేషన్ టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. హౌ టు ఫిక్స్ ఫోన్ నంబర్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని వీడియోస్ సలహాలు వస్తాయి, అవేం అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండియా ఓకే. ఇక్కడ క్లిక్ ఆన్ సబ్మిట్ ఫోన్ రివ్యూ రిక్వెస్ట్ ఫర్ ఇండియా టు కాంటాక్ట్ అస్. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. హ్యావ్ యూ ఆల్రెడీ సబ్మిటెడ్ ఏ ఫోన్ రివ్యూ రిక్వెస్ట్ ఫర్ బిజినెస్ ప్రొఫైల్ అని అడుగుతుంది. నో సెలెక్ట్ చేయండి. ఆర్ యూ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కంపెనీ, ఆర్గనైజేషన్ ఆర్ అకౌంట్ అని అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేయండి. డిడ్ యూ రీడ్ ద గూగుల్ మై బిజినెస్ గైడ్ లైన్స్ అని అడుగుతుంది. ఎస్ కూడా చదివాం కాబట్టి ఎస్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ నంబర్ అడుగుతుంది, నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి సతీష్ కుమార్. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఓకే, బిజినెస్ నేమ్ రాయాలి గైస్, సారీ నేను ఇది రాయొద్దు. ఇక్కడికి వచ్చి కాపీ చేస్తున్నా, ఎంటర్ చేస్తున్నా. ఓకే ఇక్కడ బిజినెస్ ది వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది లింక్ అనమాట. ఓకే, కాపీ చేస్తున్నా, కాపీ చేసి రీప్లేస్ చేస్తున్నా. ఓకే, where do you manage the business profile అని అడుగుతుంది. I manage by going business ఇది క్లిక్ చేయాలి. లేకపోతే I manage by Google profile directly and search maps. ఇక్కడ ప్రొఫైల్ ఐడి అడుగుతుంది. ఇట్లా అడిగినప్పుడు ఇక్కడికి వచ్చి
బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఇది కాపీ ఐడి ఉంది కదా, ఈ ఐడి కాపీ చేయాలి. ఐడి కాపీడ్ అని వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ప్లీజ్ ప్రొవైడ్ ద ఫోన్ నెంబర్ యూఆర్ ట్రైంగ్ టు యాడ్ టు యువర్ బిజినెస్ అని అడుగుతుంది. ఇక్కడ ఏ ఫోన్ నెంబర్ యాడ్ చేద్దామని చూస్తున్నారు అని అడుగుతుంది. సో దానికోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకసారి ప్రొఫైల్ ఎడిట్కి వెళ్తే ఈ ఫోన్ నంబర్ నాట్ అప్లోడ్ అని వస్తుంది. ఈ నంబరే నేను ఇక్కడ తీసుకుంటున్నా, 9390814666 9390814666. ఓకే, ఎస్, నంబర్ మ్యాచ్ అయ్యింది గైస్. ఓకే, ఈ నంబర్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇదే కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసేసి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే సబ్మిట్ చేయమంటున్నారు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ సబ్మిట్ చేస్తా. డెస్క్టాప్లో ఐవీఆర్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడనేమో ఇంకోటేమో లేబర్ లైసెన్స్ సబ్మిట్ చేస్తున్నా, ఇంకోటేమో ఆఫీస్ బోర్డ్ సబ్మిట్ చేస్తున్నా గైస్. ఓకే, ఈ విధంగా ఎన్ని ప్రూఫ్స్ ఉంటే అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి, అప్పుడే వెరిఫై అవుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్, ఆఫీస్ లైసెన్స్ అండ్ ఆఫీస్ బోర్డ్, ఇవి 3 ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. డూ యూ వాంట్ టు అప్డేట్ ఫోన్ నంబర్స్ ఫర్ 10 or more ప్రొఫైల్స్? నో అని సెలెక్ట్ చేయండి, ఎందుకంటే 10 కంటే ఎక్కువ అడుగుతున్నారు అడుగుతుంది. లేదు, ఒకటే. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎస్, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్ అని వచ్చింది. సో మనకి ఒక 24 to 72 hours లోపు మ్యాక్సిమం అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది గైస్. నేను ఫోన్ నంబర్ వెరిఫై అయ్యాక మళ్ళీ వస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఓకేనా? హే గైస్, ఈరోజు నాకు ఒక మెయిల్ వచ్చింది పొద్దున. అయితే 7 hours బిఫోరే వచ్చింది. యాక్చువల్గా అప్పుడే చెప్పాల్సింది. ఎందుకులే నంబర్ వెరిఫై అయ్యాక చెప్దామని నేను చెప్పలే అనమాట. ఇక్కడ వచ్చేసింది గూగుల్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ us అబౌట్ ద ఫోన్ నంబర్ ఫర్ యువర్ బిజినెస్ ప్రొఫైల్. వీఆర్ హ్యాపీ టు కన్ఫర్మ్ దట్ ద నంబర్ is valid. You can expect the update to show on Google within a few days if it hasn't already. For general info about Google business profile, we recommend you our YouTube channel, Help Center and Help Community. Okay, దీని మీనింగ్ ఏంటంటే మీ నంబర్ అనేది వెరిఫై అయిపోయింది, అది వ్యాలిడ్ నంబర్. ఒకవేళ అది గూగుల్లో లేనట్టయితే గూగుల్లో చూపిస్తుంది కొద్ది రోజుల్లోనే అని చెప్తున్నారు. లేకుంటే హెల్ప్ కోసం యూట్యూబ్ ఛానల్లో చూడండి, హెల్ప్ సెంటర్లో చూడండి, కమ్యూనిటీలో కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది వచ్చాక నేను ఇక్కడ ఐవీఆర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు గైస్, వెబ్సైట్, డైరెక్షన్, సేవ్, కాల్ అన్నీ వచ్చేసాయి. సో అందరూ హ్యాపీ, మా క్లయింట్ కూడా చాలా హ్యాపీ. సో ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకుందామని క్రియేట్ చేశాను. ఈ విధంగా మనం ఫోన్ నంబర్ని వెరిఫై చేయొచ్చు గైస్. ఒకవేళ నంబర్ అనేది మనకి ఇవ్వకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఐడి ప్రూఫ్ని సబ్మిట్ చేసి కాల్ బటన్ అనేది తెచ్చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోన్ నంబర్ని వెరిఫై చేసుకోవచ్చు గైస్. ఓకే.